రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ప్రజాపాలన నిర్వహిస్తా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, రైతులు కూడా సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది. సో నిజంగానే అదే విధంగా ఉందా మీరు చూసిన విధంగా? ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది నిజమే అయితే ఈరోజు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి బయటికి వచ్చి మీడియాలో సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి శాపనార్థాలు తిట్లు ఎందుకు లంఘించుకుంటున్నారండి? ప్రభుత్వానికి సిగ్గనిపించాలి కదా. అరే ఇంతమంది ప్రజలు ఒకరు కాదు ఇద్దరు కాదు ఎవరో ప్రేరేపిస్తే చేసేది కాదు. జనసమూహం నుంచి స్వచ్ఛందంగా వస్తున్నటువంటి ఈ తిరుగుబాటు ధోరణి కారణమేందని వాళ్ళు సమీక్షించుకోవాల్సింది పోయి అంత సవ్యంగానే ఉందంటే బొందలు పడని ఎవడొద్దన్నాడు. 6 గ్యారెంటీలను అమలుపరచడంలో ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవహరిస్తుంది, ప్రజల పక్షానే ఉంటుంది. ఆడబిడ్డలందరికీ కూడాను 500కే గ్యాస్ బండ్ కానీ 200 యూనిట్లకు సంబంధించి కరెంట్ కానీ లేదంటే ఉచిత బస్సు కానీ ఇవన్నీ అమలు చేయడంలో ప్రభుత్వం సక్సెస్ఫుల్ అయిందని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సఫలమైందా విఫలమైందా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకో రాజకీయ పార్టీ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు చెప్తున్నారు. ఓకే, ప్రభుత్వం సఫలమైంది అనుకుంటే రేపు ఉప ఎన్నికలు వస్తాయి కదా, సుప్రీంకోర్టు తీర్పు ధర్మిలా ఉప ఎన్నికలు వస్తాయి కదా, ఇదే మాట కట్టుబడి వాళ్ళని ఉండమనండి. ఆ ఉప ఎన్నికలలో కనుక వాళ్ళు ఓడిపోతే మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటుందా? మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ పోతారా? వాళ్ళ ప్రభుత్వం గొప్ప చేస్తే అది మాట్లాడమనండి. బీఆర్ఎస్పీ విలీనం ఖచ్చితంగా జరుగుతుంది, 16 మంది మిగతా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని కూడా లాక్కునే ప్రయత్నం చేస్తాందో అని చెప్తున్నారు కదా. అవన్నీ థర్డ్ క్లాస్ ముచ్చట్లు. స్థాయి లేనటువంటి వాళ్ళు దిగజారుడు మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి సంబంధించిన అంశాలు వాటి మీద మేము పెద్ద పట్టించుకోము. ప్రజాక్షేత్రంలో ప్రజలు ముఖ్యం. ఓకే, ఓ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ప్రజలు గెలిపిస్తే అవుతారు. వాళ్ళు ప్రజాభిష్టానికి కాదని ఇంకో దిక్కుపోతే వాళ్ళ ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తారు. అంత మాత్రం చేత ఒక రాజకీయ పార్టీ ప్రస్థానం ఆగిపోదు ఎప్పుడు కూడా. కేసీఆర్ 15 నెలల తర్వాత బయటకు వస్తున్నారు అంటే ఇప్పుడున్న సమావేశంలో ఏం చర్చకు వచ్చే అవకాశం ఉంది? ప్రధానమైన అంశాలు కేసీఆర్ రోజు ప్రజల్లోనే ఉన్నాడు. ప్రజల్లో ఉండడమే కాదు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నా అనుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి నోట్లో కూడా రోజు కేసీఆర్ నలుగుతుండు. అదే అర్థం చేసుకోవాలి.